ఛానల్ వన్ స్టాప్ అట్ సింధు. ఐ నో మీరంతా చాలా సూపర్ బిజీగా ఉంటారు అనేసి, కానీ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రైట్ నౌ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్ గైస్, మీరు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవుతున్నారా? నేను ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాను అండ్ ఐ పోస్ట్ సో మెనీ స్టైలింగ్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఫొటోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. సో మీరు వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో అవ్వండి. వీడియోలో ఆల్మోస్ట్ నా ఐడి మెన్షన్గానే ఉంటుంది. సో ఎస్, అండ్ మెయిన్ థింగ్, నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ నేను మీకోసం ఏ వీడియో చేసి చూపిస్తున్నాను అనుకుంటున్నారు? యు నో రైట్, బయట ఆల్రెడీ ఫుల్ టు సేల్ నడుస్తుంది అండ్ ఆన్లైన్లో అయితే మనకు ఎవర్ ఎండింగ్ ఎప్పుడు రోజు మరుసటి రోజు ఏదో ఒక సేల్ ఉండనే ఉంటుంది. కానీ మింత్రాలో సూపర్ డూపర్ ఆఫర్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సేల్లో నేను కూడా పర్చేస్ చేశాను అనమాట. I got మంచి మంచి టాప్స్ ఫర్ రీజనబుల్ ప్రైజెస్ ఫర్ గుడ్ బ్రాండ్స్ ఆల్సో. అండ్ నేనేం షాపింగ్ చేశాను, మీకు ఏ డ్రెస్సెస్ ఎలాంటి టైంలో ఏ అకేషన్స్లో వేర్ చేసుకోవాలి అండ్ ఏ కలర్స్ ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది అండ్ మీ బాడీ స్ట్రక్చర్కి ఎలాంటి డ్రెస్సెస్ సూట్ అవుతాయి అనేసి అలా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక్క పార్ట్ కూడా స్కిప్ చేయకుండా కంపల్సరీగా వీడియో మొత్తం చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది వచ్చేసి నా ఫస్ట్ టాప్. ఇది వచ్చేసి ఇలా స్ట్రిప్స్ అనమాట. దిస్ ఈజ్ నాట్ అడ్జస్టబుల్ స్ట్రిప్స్, కాకపోతే నేను సైజ్ పరంగా పర్ఫెక్ట్ సైజ్ తీసుకున్నందుకు గుడ్ ఫిట్టింగ్ ఉన్నది నాకు. అంటే దీనికి ఈ టాప్ బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట, ఇలా ఎలాస్టిక్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా ఇట్లా ఎలాస్టిక్ ఉన్న టాప్స్ ఎలా ప్రిఫర్ చేసుకోవాలి అంటే ఒక సైజ్ లెస్ తీసుకుంటే ఆల్మోస్ట్ బెటర్ అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ స్ట్రిప్స్ అనుకోండి, మీరు లోపల నుంచి ఒక బ్లాక్ టీషర్ట్ కానీ వైట్ టీషర్ట్ కానీ, బికాజ్ ఇది గ్రీన్ కదా, ఇది పిస్తా గ్రీన్ అంటారు, సో అలా వేసుకోవచ్చు అనమాట. దీనికి ఫ్రంట్లో ఇలా మొత్తం ఓపెన్, దిస్ ఇస్ ఆల్ ఓపెన్, ఇలా మొత్తం యునో యూ కెన్ ర్యాప్ ఇట్ ఆల్సో ఆన్ సమ్ అదర్ డ్రెస్. అండ్ ఎస్, ఇప్పుడు ఇలాంటి పిస్తా గ్రీన్ కలర్ డ్రెస్, ఐ మీన్ ఎనీ గ్రీన్ కలర్, ఇలాంటి కలర్స్ అన్నీ బ్రైట్గా ఉంటాయి కాబట్టి మార్నింగ్ టైమ్స్ వేసుకుంటే మీకు బాగా అనిపిస్తుంది. మార్నింగ్ లైట్కి కాస్త కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. అండ్ ఎస్, ఇది క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్. అండ్ దీనిలో మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే పాకెట్స్ వచ్చాయి. మనకు అసలు పాకెట్స్ ఉండవు కదా అమ్మాయిలకి. నాకైతే పాకెట్స్ ఉన్న డ్రెస్సెస్ అంటే ఎంత ఇష్టమో. హ్యాపీగా మన మొబైల్స్, ఏవైనా చిన్న చిన్న లిప్స్టిక్, టచ్అప్ కోసం అలాంటి ఐటమ్స్ అన్నీ పాకెట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు అనేసి. యా, ఇట్స్ అ కూల్ డ్రెస్. మీకు అన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు వీడియోలో ఏం ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు. యూ కెన్ గో త్రూ ద డిస్క్రిప్షన్ టు ఫైండ్ అవుట్ ద డ్రెస్. యా, సో నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ 2 పింక్ షేడ్స్ అనుకోండి, షేడ్స్ ఆఫ్ పింక్. దిస్ క్యాన్ బి అ పీచ్ పింక్ ఆల్సో, ఐ డోంట్ నో, బట్ దిస్ ఇస్ అ ఫ్యామిలీ ఆఫ్ పింక్ అనమాట. ఇది వచ్చేసి సెమీ షియర్ షర్ట్ అనమాట. దిస్ ఈస్ హ్యావింగ్ అ కాలర్ లైక్ దిస్, ఇలా. ఓకే, ఇది ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దీని లోపలికి మనం ఏదైనా ఒక ఈ లెంత్లో ఇన్నర్ తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇఫ్ యూ వేర్ ఎనీ జీన్స్, సో హాఫ్ వరకు మనము స్పెగటీ టైప్లో వేసుకున్న బాగానే ఉంటుంది. సో దీనికి వచ్చేసి మనకు వేస్ట్ దగ్గర నాట్ కూడా ఉంది కట్టుకోవడానికి. మనకి ఇది ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు ఇది తీసేసి బయట నుంచి ఒక బెల్ట్ ఎక్స్ట్రా వేర్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈడి వరకు అనుకోండి హ్యాండ్స్. సో ఇలా బ్లాక్ కలర్ ఇచ్చాడు కాబట్టి వీ కెన్ పేర్ అప్ దిస్ విత్ బ్లాక్ వేస్ట్ బెల్ట్ ఆల్సో. సో ఇది పింక్ షేడ్ కాబట్టి మనము ఈవినింగ్స్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. యూనో ఇట్ ఎలివేట్స్ యువర్ లుక్ అనమాట. మనం ఎప్పుడన్నా లైక్ డిన్నర్ డేట్ కానీ ఎనీ అవుటింగ్ జస్ట్ ఈవినింగ్ టైమ్స్ వెళ్తాం కదా. అలా నెక్స్ట్ వచ్చేసి ఒక స్కర్ట్ అనమాట, ఇలా బ్లాక్ స్కర్ట్. ఇది దిస్ ఈజ్ అ solid black pleated kind of skirt, but this is not fully pleated, కాకపోతే it gives a look of pleated skirt అనమాట. యూజువల్లీ మనం ప్లీటెడ్ స్కర్ట్స్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్లో చూస్తాము అంటే యూనో ఒక టైప్ ఆఫ్ జార్జెట్ అంటారో దాన్ని ఏమంటారో. ఇది ఇప్పుడు ఈ షియర్ టాప్ ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ మెటీరియల్ వచ్చి లోపల ఒక ఇన్నర్ వచ్చేసి ఉంటాయి కదా. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనము లావుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం నేను ఇలాంటి స్కర్ట్ ప్రిఫర్ చేశాను అనమాట. దీనికి ఏం లైనింగ్ లేదు, బట్ దిస్ క్లాత్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ థిక్
అండ్ దిస్ గివ్స్ అ లుక్ ఆఫ్ ప్లీటెడ్ స్కర్ట్. సో బ్లాక్ కలర్ స్కర్ట్ కాబట్టి దీన్ని మనము ఎలాంటి ఆపోజిట్ డార్క్ కలర్, లైట్ కలర్ దేనితోటి పేరప్ చేసినా కూడా పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. ఐ వాజ్ లైక్, నేను వచ్చేసి దీన్ని ఒక నియాన్ గ్రీన్ కలర్ టాప్ తోటి పేరప్ చేసింటిని. ఇట్ వాజ్ లుకింగ్ ఆసమ్ అనమాట. అందరికీ సూపర్ డూపర్గా నచ్చింది. ఐ మై సెల్ఫ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ ద డ్రెస్. ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఎక్కువ ఫుల్ లెంత్ స్కర్ట్ కాదు, అట్లనే ఎగ్జాక్ట్లీ 3/4 అని కాదు, నాట్ ఈవెన్ ఈక్వల్ టు నీ లెంత్ అని కాదు, బట్ దిస్ ఈస్ అ పర్ఫెక్ట్ సైజ్ లెంత్. ఐ లవ్ దిస్ స్కర్ట్ వెరీ మచ్. సో యా, ఇది వచ్చేసి ఎక్స్టెండెడ్ లెంత్ టీ షర్ట్ అనుకోవచ్చు, లేకుంటే ఓవర్ సైజ్డ్ టీ షర్ట్ అనుకోవచ్చు. దిస్ ఇస్ ఫ్రమ్ వెరమోడా అండ్ ఐ గాట్ దిస్ ఫ్రమ్ మింత్రా ఓన్లీ. ఇలా అనమాట, ఫ్రీ సైజ్ ఉంటుంది లైక్ దిస్. చాలా కంఫర్టబుల్గా, క్లాత్ వచ్చేసి దిస్ ఇస్ సో కంఫర్టబుల్ క్లాత్ అండి, చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసి కలర్ పింక్, చాలా లైట్గా చేసేస్తే పింక్ని వైట్తో మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఆ షేడ్ అనుకో, అలాంటి షేడ్ అనమాట. దిస్ ఈజ్ హ్యాంగింగ్ మెటీరియల్ బికాస్ టీ షర్ట్ కాబట్టి. ఇది వచ్చేసి లెంత్ ఆల్మోస్ట్ నాకు నీకి కొంచెం కింది వరకు వచ్చింది. ఇది మనం ఎలాంటి అకేషన్స్లో వేసుకోవచ్చు అంటే, సమ్ టైమ్స్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫెడ్ అప్, ఐ వాంట్ టు బీ సింపుల్, ఎలిగెంట్, క్యూట్ అలా లుక్ కావాలి అని నాకు అనిపిస్తుంది. అది పార్టీ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ఎలాంటి అకేషన్ కావచ్చు, రెస్పెక్టివ్ ఆఫ్ ద అకేషన్ I feel sometimes I have to feel comfortable in the dress what I wear anesi. In that situations, if you wear this kind of t-shirts, you feel so comfortable and so happy also. And ilanti freega unde t-shirts you can wear it as it is, and దీన్ని మీరు ఒక బెల్ట్ తోటి పేరప్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా లూజ్గా ఉంది కదా, దీన్ని ఒక టైట్ వేస్ట్ బెల్ట్ పెట్టేసి దీన్ని మనము కొంచెం టైట్ ఫిట్ చేసిన తర్వాత ఇలా కొంచెం పైకి ఇలా అనేసి అప్ ఫోల్డ్ చేసామనుకోండి, ఇట్ గివ్స్ అ స్కర్ట్ లుక్ అనమాట. ఐ విల్ షో యూ హౌ ఇట్ లుక్స్. ఇంకొకటి కూడా, సో ఇది ఇంకొక టాప్ అనమాట. ఇది కూడా బ్లాకే. యాక్చువల్లీ నేను బ్లాక్ గురించి ఒక విషయం చెప్తాను. నాకు మ్యారేజ్కి ముందు ఒక్క బ్లాక్ టాప్ కూడా లేదంటే నమ్ముతారా? నాట్ ఈవెన్ అ సింగిల్ టాప్ ఆర్ డ్రెస్. ఓకే, అప్పుడు లేకపోవడం వలన ఇప్పుడు అబ్సెషన్ అయిపోయిందో ఏంటో తెలీదు, 2 డ్రెస్సులు పిక్ చేసిన దానిలో ఒకటి బ్లాక్ ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ బ్లాక్ అంటే అందరికీ ఫేవరెటే కదా, నాకు కూడా ఫేవరెటే. సో ఈ డ్రెస్సెస్లో 2 ఆల్మోస్ట్ బ్లాక్ డ్రెస్సెసే. అండ్ ఎస్, ఇది వచ్చేసి ఐ షో యూ. ఈ టాప్కి వచ్చేసి ఇలా హై నెక్ అనమాట. దిస్ ఇస్ నాట్ ప్యూర్లీ పోలో నెక్ కూడా ఐ కెన్ సే. ఇలా చిన్న కాలర్ ఇచ్చేసి హై నెక్ ఇచ్చాడనమాట. అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ టాప్. ఇలా ఈ టాప్లో ఏంటి అంటే ఫ్రంట్ వచ్చేసి ఇలా ఇక్కడ నీస్ వరకు, కొంచెం నీస్కి పైన వరకు ఉంటుంది ఫ్రంట్. బ్యాక్ వచ్చేసి లాంగ్ లెంత్ ఉంటుంది. సో ఇలాంటి డ్రెస్సెస్ మనము, అండ్ ఇది ప్లెయిన్ బ్లాక్ సాలిడ్ డ్రెస్ కాబట్టి ఇది వచ్చేసి సమ్ పాలిస్టర్ కైండ్ ఆఫ్ డ్రెస్ ఐ కెన్ సే. కంఫర్టబుల్గా ఉంది మెటీరియల్ కూడా. ఇది చాలా ప్లెయిన్గా ఉంది కాబట్టి దీన్ని మనము ఎలాంటి అకేషన్ మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, బ్లాక్కి టైం అవసరం లేదు, ఎప్పుడైనా వేసేసుకోవచ్చు అంటిల్ అనేది సో హాట్ అవుట్ సైడ్. సో దీన్ని నేను ఐ కెన్ పేర్ ఇట్ అప్ విత్ వేస్ట్ బెల్ట్, సమ్ ఎలివేటింగ్ వేస్ట్ బెల్ట్, లేదు అంటే ఒక హెవీ యాక్సెసరీస్ కానీ వేసుకోవచ్చు, లేదు అంటే అలాగే ఐ వాంట్ టు బి సింపుల్ అనుకుంటే అలాగే ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను మీకు 3 ways చెప్పాను దీన్ని ఎలా వేసుకోవాలి అనేసి. సో దిస్ ఈజ్ లాస్ట్ టాప్. ఇది వచ్చేసి జీన్స్ మీదికి కానీ స్కర్ట్ మీదికి కానీ ఎలాగైనా వేసుకోవచ్చు. ఐ నో కలర్స్ రిపీట్ అయ్యాయి కదా. యూజువలీ ఐఎమ్ నాట్ అ గ్రీన్ లవర్, మరి ఎందుకు అలా నచ్చిందో తెలీదు, ఇది నన్ను అట్రాక్ట్ చేసింది అనమాట, అందుకే తీసుకున్నాను. బికాస్ ఆఫ్ ద ప్యాటర్న్ మేబీ. దీనికి వచ్చేసి దీన్ని పఫ్డ్ స్లీవ్స్ అంటారు అనమాట. పఫ్డ్ స్లీవ్స్ ఈ మధ్య చాలా చాలా ఫ్యాషన్ అయిపోయింది. డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటున్నాయి దాంట్లో. సో ఈ టాప్కి ఏంటి అంటే పఫ్డ్ స్లీవ్స్ వచ్చాయి. పఫ్డ్ స్లీవ్స్ అంటే లైక్ దిస్ అని అనమాట. అండ్ పఫ్డ్ స్లీవ్స్ ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయాయి. దీనికి ఇక్కడ మిడిల్లో ఒక ఎలాస్టిక్ వచ్చింది,
కింద కూడా ఒక ఎలాస్టిక్ వచ్చింది సో దట్ అక్కడ హ్యాండ్ దగ్గర ఇలా టైట్ అయిపోతుంది, ఇక్కడ టైట్ అయిపోతుంది. హియర్ 1 పఫ్ వస్తుంది, ఇక్కడ ఒక 1 పఫ్ వస్తుంది. అండ్ కింద కూడా ఇలా ఎలాస్టిక్ ఇచ్చాడు. సో దీన్ని మీరు క్రాప్ టాప్స్ వేసుకుంటాం కదా, అలా ఎలాస్టిక్ని ఇక్కడ వరకు పైకి అనేసుకుంటే కూడా యూ కెన్ వేర్ దిస్ యాజ్ అ క్రాప్ టాప్. అండ్ ఎస్, దీన్ని మీరు ఒక బ్లాక్ కలర్ డెనిమ్ ప్యాంట్ కానీ లైక్ ఎనీ షైనింగ్ ఎలివేటింగ్ ప్యాంట్ కానీ షార్ట్స్ కానీ స్కర్ట్ కానీ దేని మీదకైనా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇలాంటి కలర్స్ మనం మార్నింగ్ వేసుకుంటే చాలా బ్రైట్గా కనిపిస్తుంది. బట్ యూ షుడ్ నాట్ గో అండర్ సన్, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కలర్ అండ్ ద కాంప్లెక్షన్. ఇలాంటి పఫ్డ్ స్లీవ్స్ అనేటివి షోల్డర్స్ బ్రాడ్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది, షోల్డర్స్ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. కాకపోతే ఇది షోల్డర్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే వాళ్ళ లుక్ని బ్రాడ్ చేస్తుంది. అండ్ ఎస్ గైస్, మీకు డిఫరెంట్ అవుట్ఫిట్, స్టైలింగ్, మేకప్, ట్రావెల్, బ్లాగ్ ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి, వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి, వన్ స్టాప్ అట్ సింధు. మీకు నా వీడియో మొత్తం కింద ఐడి కనిపిస్తూ ఉంటుంది. సో గో అండ్ ఫాలో మీ దేర్ అండ్ చెక్ అవుట్. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని నేను ముందు చేశాను, ఇక మీదట కూడా చేస్తూనే ఉంటాను, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంటాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం. మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాక కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని వెళ్ళి క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. Yes guys, that's all for today. Lots of love. Keep supporting, like, comment, share cheyandi, subscribe cheskondi. Love you guys. Bye bye.